నమస్కారం వ్యూవర్స్. వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 16వ రోజు పారాయణ 13వ అధ్యాయము. శ్రీరామయ్య ప్రతిరోజు అనికేపల్లి నుండి స్వామి ఆశ్రమానికి భిక్షాన్నం తెచ్చేవాడు. ఆగస్టు 20, 1983 అతడు తన తోటలోని పూరిపాకలో ఉన్నాడు. స్వామి తువ్వాలు తల మీద వేసుకొని దర్శనమిచ్చి, అక్కడంతా పని జరుగుతూ ఉంటే ఇక్కడ తంబూర మీటుతూ కూర్చున్నావా అన్నట్టు వెటకారంగా సైగ చేశారు. తెల్లవారి అతడు గొలగమూడు చేరి అప్పుడు జరుగుతున్న ఆరాధనకు హాజరై 2 నెలలు అక్కడే ఉన్నాడు. గొలగమూడిలో ఒకరోజు తూపిలి పిచ్చమ్మగారి పాప ఇంకొక పాపను దునిలోకి తోసింది. ఆ పాప ముంజేతి వరకు నిప్పుల్లో కూరుకుపోయింది. వెంటనే నాగయ్య బిడ్డను బయటకు లాగాడు. పాపకు చేతులు కందనైనా కందలేదు. తూపిలి వెంకయ్య గుడ్డల మూట బస్సు మీద వేయటానికి నిచ్చెన ఎక్కాడు. వెంటనే బస్సు కదలటం, పైనున్న అతడు ఒక పక్క, మూట ఒక పక్క పడిపోయారు. అయినా అతనికి చిన్న దెబ్బైనా తగల్లేదు. అతడు మూట తీసుకొని బస్సు వెంట పరిగెత్తటం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. కారణం, 3 రోజుల ముందు అతడి భార్యకు స్వామి సమాధి మందిర పూజారి కలలో కనిపించి ఆమెకు బొట్టు పెడతానని చెప్పి కుంకుమ చేతిలో వేశాడు. భాగవతుల రఘురామయ్య రాత్రి 9 గంటలకు మోటార్ సైకిల్ మీద స్వామి సమాధి దర్శనానికి వస్తున్నాడు. ఒకచోట హఠాత్తుగా ఆగిపోయి ఇంకా కదలలేదు. అతడు స్వామిని స్మరించగానే 2 రైతులు వచ్చి 10 బారల దూరంలో రోడ్డుకు అడ్డంగా త్రవ్విన 6 అడుగుల లోతు గుంట చూపారు. బండి ఆగిపోకుంటే ఏమయ్యేదో అతడు బండి వెనుకకు త్రిప్పి స్టార్ట్ చేయగానే వెంటనే బయలుదేరింది. కొనిదన నాగేశ్వరరావు స్వామి కార్యక్రమాలలో సేవగా వస్తువులు ఆశ్రమానికి తోలుతాడు. ఆగస్టు 23, 1985 అర్ధరాత్రి నెల్లూరు నుండి అరటి పీలకలు, పూలమాలలు మొదలగు సామానులు ట్రాక్టర్లో తీసుకువస్తున్నాడు. కల్లూరుపల్లి బ్రిడ్జి దాటగానే అతనికి నిద్ర తూగింది. మెలకువ వచ్చేసరికి అతని ఎదుట 25 గజాల దూరములో గొలగమూడి బ్రిడ్జికి పెద్ద రంధ్రం పడి ఉన్నది. అప్పటికి 3 కిలోమీటర్ల దూరము. నిద్దట్లోనే మలుపులు భద్రంగా తిరిగి ట్రాక్టర్ అక్కడ దాకా రావటమే మొదటి వింత. తర్వాత సరిగ్గా సమయానికి మెలకువ రావటం మరొక వింత. ఆ వింతయే స్వామి దయ. సిద్ధమ్మ గొలగమూడి, ఎరుకపాలెంకు వివాహమై 8 సంవత్సరాలైనా సంతానము లేదు. డాక్టర్లు, భూత వైద్యులు, మొక్కులు ఏవీ ఉపకరించలేదు. 1982వ సంవత్సరములో తీవ్రమైన జ్వరంతో వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నా తగ్గకపోయేసరికి భయపడి ఇంటికి వచ్చి స్వామి దర్శనానికి వెళ్ళాలనుకున్నది. పట్టుదలతో
కోనేటిలో మునిగి స్వామి సమాధికి ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామి మందిరములో పడుకున్నది. తెల్లవారేసరికి జ్వరం తగ్గిపోయింది. అంతటితో స్వామి తనకు సంతానం ఇచ్చే వరకు విడవరాదని తలచింది. నిత్యము సమాధికి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఎవ్వరితో మాట్లాడకుండా స్వామినే స్మరిస్తూ మెట్ల క్రింద నివసించేది. ఒకరోజు ఆమెకు కల వచ్చింది. వారి పంది చేతిలో పడితే రైతులు కొడుతున్నారు. వారి పంది చేలో పడితే రైతులు కొడుతున్నారు. దానిని కొట్టవద్దని ఆమె అడ్డుపోయింది. స్వామి వచ్చి, దీని వలననే నీకు కష్టాలు వచ్చాయి. దీనిని బతకనీయవద్దు అని పందిని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడవేశారు. ఇలా నెల గడిచినా ఫలితం కనిపించలేదని ఆమె దుఃఖిస్తుంటే ఒకనాడు కలలో బుజ్జయ్య కనిపించి ఆమెకు గాజులు తొడిగాడు. స్వామి కనపడి ఏమీ చెప్పలేదని ఒక రోజంతా ఆమె అన్నం తినలేదు. రాత్రి కలలో స్వామి కనిపించి పిడికెడు ఒక్కలు ఆమె చెంగులో వేసి, సంతానం ఇచ్చాను, ఇక అన్నం తినమ్మా అని ప్రేమగా అన్నారు. ఆమె తన దీక్ష విరమించింది. స్వామి చెప్పినట్లే సంతానం కలిగింది. బిడ్డకు స్వామి పేరు పెట్టుకోవాలనుకుంటే కలలో స్వామి కనిపించి, మొదటి బిడ్డకు మీ కులదైవం పేరు, రెండవ బిడ్డకు నా పేరు పెట్టుకో అని చెప్పారు. ఈమెకు ఏ బాధ కలిగినా స్వామి సమాధి దగ్గర మొరపెట్టుకుంటే ఆ రాత్రే స్వామి దర్శనమిచ్చి ఊరడిస్తారు. మహాసమాధి అనంతరము భక్తులకు స్వామి తన బోధ వినిపిస్తూనే ఉన్నారు. నూతేటి శ్రీరాములనాయుడు తన నిమ్మ తోటలోని గుడిసెలో స్వామివారి పటాన్ని ఒకటి ఉదయము పూజించి నివేదనకు ఏమీ లేక ఒక నిమ్మకాయ కోసి అర్పించాడు. ఇంటి నుండి వచ్చిన పేలపిండిలో కొంత భాగం నివేదించి నోట్లో వేసుకున్నాడు. అది నిమ్మకాయ వలె అతి పుల్లగా ఉన్నది. మనము దేనిని ప్రీతిగా తింటామో దానినే భగవంతునికి నివేదించాలని స్వామి భావము. ఇతడే ఒకరోజు గుడిసెలో ఆవు పంచితము చల్లుతుంటే స్వామి పటం మీద పడింది. ఆవు పంచితము పవిత్రము గదా అని అతడు తుడవలేదు. ఆనాటి రాత్రి ఆయనపై ఏవో చుక్కలు పడ్డాయి. పైన చూస్తే బల్లి లేదు, వాసన చూస్తే ఆవు పంచితం. అది స్వామి చేసిన పనేనని మనమేది అసహించుకుంటామో అది స్వామిపై పడిన శ్రద్ధతో తుడవాలని అతడు తెలుసుకున్నాడు. స్వామికి ఆయన పటానికి తేడా లేదని ఈ రెండు లీలలు కూడా తెలుపుతున్నాయి. ఒక భక్తురాలు తమ కుమార్తె కాపురం చక్కబడలేదని స్వామిని ప్రార్థించింది. నాటి రాత్రి స్వప్నంలో ఆమె ఒక నదిలో దిగి మధ్యకు పోయింది. ఇంకా గట్టు చేరలేదని అనుకుంటూ ఉండగా ఆమెకు మెలకువ వచ్చింది. అలానే ఆదినారాయణ రెడ్డికి 1985లో ఒకదాని వెంట ఒకటి వరుసగా కష్టాలొచ్చాయి. వాటికి తోడు అతని భార్యకు మద్రాసులో ఆపరేషన్ అయి ఇంటికి వచ్చిన కొద్ది కాలానికే మళ్ళీ నడుము నొప్పి వస్తే మద్రాసు తీసుకువెళ్ళాడు. అతడు స్వామిని ప్రార్థిస్తే నాటి రాత్రి కల వచ్చింది. వాళ్ళు గ్రామస్థుడు ఒకడు వచ్చి
నీకోసం పెనపర్తిపోయాను. అక్కడ లేవు. ఇక్కడికి వచ్చాను. శిబి చక్రవర్తి వంటి నీకు విభూతి ఇచ్చి 3 నెలల్లో నయం చేయాలనుకున్నాను. కానీ 7 నెలలు పట్టేట్లు ఉంది. నా వాడివావటం వల్ల నీ కర్మను దయతో క్షాళన చేస్తాను. కానీ టైం పడుతుంది. ఓర్పు వహించు అన్నాడు. ప్రారబ్ధం బలీయమైనప్పుడు విశ్వాసముతో కూడిన ఓర్పుతో సద్గురువును అంటిపెట్టుకొని ఉండటమే సరియైన మార్గమని స్వామి ఈ భక్తునికి నేర్పించాడు. ప్రారబ్ధం బలీయమైనప్పుడు విశ్వాసముతో కూడిన ఓర్పుతో సద్గురువును అంటిపెట్టుకొని ఉండటమే సరియైన మార్గమని స్వామి ఈ భక్తునికి నేర్పించాడు. కొన్ని కర్మలు ప్రారబ్ధం బలీయమై ఉండి ఎంతకు పరిష్కరింపబడవు. అలాంటప్పుడు శ్రద్ధ సహనము కలిగి ఓర్పుతో సద్గురువును అంటిపెట్టుకొని ఉండటమే సరి అయిన మార్గమని దీనివల్ల తెలుస్తుంది. ఓర్మితో ఉండక మనము చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. కాలమే కొన్ని సమస్యలకు తీర్పు చెబుతుంది. జై సాయిరామ్. ఒకసారి స్వామి సేవకులిద్దరికీ తగవు వచ్చింది. రోషిరెడ్డి వారిలో సమంజసమైన సేవకుని బలపరచి రెండవ వాణిని మందలించాడు. అతనితో ఆ రోజు స్వామి, నీకు ఒకరోజు ఒక లోకం వచ్చిందయ్యా అన్నారు. అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని బలపరచటం మహాపుణ్యమని మన విధి అని, అలా చేయకపోవటం మహాపాపమని స్వామి భావం. భక్తులెక్కడ ఆపదలో ఉన్నా స్వామికి వెంటనే తెలిసిపోయేది. ఆయన వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవాడు. చాలా కాలం స్వామిని సేవించిన బరిగెల నాగయ్య ఒకరోజు పక్కటెముకల కింద నొప్పితో అల్లాడుతున్నాడు. డాక్టర్ వద్దకు రమ్మంటే స్వామియే నా వైద్యుడు, నాకు దిక్కు ఆయనే అని చివరకు, స్వామి నీవు భూలోకం వదిలి వైకుంఠానికి వెళ్ళావా లేక నన్ను మరచావా అనుకున్నాడు. వెంటనే కలలో స్వామి కనపడి, నేను ఎక్కడకు పోనయ్యా, నీ వెంబడే ఉండ్లా అన్నారు. చిరకాలము సేవించిన పంచాక్షరి మస్తానయ్యకు స్వామి స్వప్నంలో కనిపించి ఆపదలు తొలగిస్తుండేవారు. 1984 సంవత్సరంలో ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి, అయ్యా 5 శవాలు ఒకేసారి లేవవలసి ఉన్నది, సతాయించటానికి వీలు లేని పరిస్థితి, మీరేమో మొరటు మనుషులు, చెబితే వినిపించుకోరు అన్నారు. మరునాడు నిద్ర లేచి అతడు ఆందోళన పడుతుంటే ట్రాక్టరు తోలుకుని పెనపర్తి పొమ్మని వాళ్ళ అన్న చెప్పాడు. అతడు తన కల గురించి ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అతడు బయలుదేరక తప్పలేదు. దారిలో మలుపు వద్ద ఒక లారీ వచ్చి ట్రాక్టర్ను గుద్దింది. రెప్పపాటులో ఆకాశంలో ఎవరో అరచెయ్యి చాపినట్టు అతనికి కనిపించింది. మస్తానయ్య చిన్న గాయంతో బయటపడ్డాడు. మిగిలిన 4 ప్రమాదమైన దెబ్బలు తగిలి కూడా ఎలాగో బతికి బయటపడ్డారు.
ఒకప్పుడు నారాయణరెడ్డి తన పొలంలో 4 చోట్ల నీటి కోసం పాయింట్లు వేయించినా నీరు పడలేదు. అప్పుడు డ్రైవర్ మస్తానయ్య నీరు ఎక్కడ పడుతుందో తెల్పమని స్వామిని ప్రార్థించారు. ఆ రోజు రాత్రి కలలో అతనికి ఆ పొలంలో ఒకచోట కొంగలు, జంతువులు నీరు త్రాగుతున్నట్లు కనిపించింది. మర్నాడక్కడ బోరింగ్ వేయించాడు. సమృద్ధిగా నీరు పడింది. ఓం నిత్య సత్యాయ నమః. ఓం శ్రీ వెంకయ్య స్వామినే నమః. వెంకయ్య స్వామి జీవిత చరిత్ర ఈనాటి పారాయణతో పూర్తయింది. చక్కగా 16 రోజుల నుండి నిత్యము స్వామివారి జీవిత చరిత్ర పారాయణ చేసుకున్నాము, విన్నాము. స్వామి వెంకయ్య స్వామి చదివిన వారి, విన్నవారి కోర్కెలు తీర్చయ్యా, కష్టాలు తొలగించయ్యా. వెంకయ్య స్వామి, మీ చరిత్ర చదివినందుకు మా జన్మలు ధన్యమైనాయి, విన్నందుకు మా జన్మలు ధన్యమైనాయి. వీవర్స్, ఇది ఆఖరి పారాయణ. వెంకయ్య స్వామిది ముగింపు రోజు కాబట్టి నేను ఎలాగైతే ప్రతినిత్యం స్వామికి వందనం, నమస్కారం సమర్పిస్తానో, పుష్పం, ఫలం సమర్పిస్తానో, అలాగే విన్నందుకు మీరు కూడా స్వామివారికి ఒక వందనం, పుష్పం, ఫలం సమర్పించి ఆయన కృపకు పాత్రులు కండి. వచ్చే గురువారం ఇంకొక యోగి యొక్క జీవిత చరిత్ర చదివి వినిపిస్తాను. జై వెంకయ్య స్వామికి జై. బలో సాయినాథ్ మహారాజ్కి జై.